పడ్డాయి రాష్ట్రంలోని ప్రతి మహిళ ఖాతాల. పెన్షన్ 4000 ఇస్తామన్నారు, 4 నెలలు అయిపోయింది, 16,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందినాయా? మేమున్నప్పుడు ప్రతి నెల టెన్షన్గా మొదటి వారం లోపల పెన్షన్ వచ్చేది. నేను మొన్న నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే, మా నాయకులంతా నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, ఒక నెలది మళ్ళొచ్చే నెలది ఇంకో నెల ఇట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2 నెలల పెన్షన్లు ఇచ్చారని ప్రజలంతా కూడా పెన్షన్ లబ్ధిదారులు 46 లక్షల మంది బాధతోని ఆందోళనతో ఉన్నారు. ఆడబిడ్డ పెళ్లికి ఆనాడు మేము 1,00,000 ఇచ్చేది, ఇవాళ మీరు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాం. నీ తులం బంగారం దేవుడు ఎరుగు 1,00,000 కూడా రాలేదు ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయిలకు. 64,000 పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవాళ సచివాలయంలో మూలుగుతూ ఉన్నాయి. పేదలు ఎవరైతే ఆసుపత్రులకు పోయినోళ్ళు వాళ్ళు అప్పట్లో బిల్లులు ఇస్తే అందరు ఎమ్మెల్యేలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేస్తే ఆ చెక్కులు వచ్చినాయి. ఎన్నికల కోడ్ వల్ల అయిపోయినాయి. 64,000-65,000 చెక్కులు, దాదాపు 150 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులు పేదలై దిగువ మధ్యతరగతి ప్రజలై ఇవాళ ఆపిపెట్టారు. దీన్ని శాడిజం అనకుండా ఏమనాలి? ఇంకా పేదల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆపితే నీకు భగవంతుని దీవెన ఉంటుంది అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. డెఫినెట్గా ఆ దేవుడు నిన్ను క్షమించడని చెప్పి నేను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా హామీలు, చాలా గ్యారంటీలు, చాలా విషయాలు వీళ్ళు పక్కన పెట్టినారు. వాటి నుంచి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లర రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. పనికి మాలిన పసలేని ఆరోపణలు మా మీద చేస్తూ ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, అధికారం నీ చేతిలో ఉంది, నువ్వు ప్రభుత్వ అధినేతగా ఉన్నావు, ఏ విషయంలోనైనా బాజాప్తా ఎంక్వైరీ చేసుకో. అసెంబ్లీ వేదికగానే మా హరీష్ గారు, కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు, ప్రాజెక్టుల విషయమా, విద్యుత్ ప్రాజెక్టుల విషయమా, మంచినీళ్ళ విషయమా, ఇంకో విషయమా నీ చేతిలో అధికారం ఉంది, దమ్ముంటే ఎంక్వైరీ చేసుకో అని చెప్పిండ్రు. ఇందాక మా శ్రావణ్ గారు, కిషోర్ గారు కూడా మాట్లాడారు, ఫోన్ ట్యాపింగ్ విషయాలు అనవసరంగా బురద చల్లుతున్నారు మా మీద అని చెప్పి. నిజంగా మేము చిన్నగా ఉన్నప్పుడు నాగార్జునదో సినిమా వచ్చింది గ్రీక్ వీరుడు అని. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు లీక్ వీరుడు సినిమా చూస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఒక లీక్ వీరుడు అయిపోయి రోజుకొక లీకు, ఓ యూట్యూబ్ ఛానల్ వాడు థంబ్నెయిల్ పెడతాడు, రోజుకో లీకు. ఈ పేపర్లల్లా, టీవీలల్లా, కొన్ని వెబ్సైట్లల్లా ఏవో పెట్టి తిప్పుతూ ఉన్నారు. అధికారం నీ చేతిలో ఉంది, ఎవరు తప్పు చేసిరో తెలుసుకో ఎవడొద్దన్నాడు. ఇప్పుడు మా వాళ్ళు అన్నారు, మంచిగా అన్నారు, ఫోన్ ట్యాపింగ్ సబ్జెక్టు అని అన్నారు. నిజమే, మరి 2014 నుంచి అంటే 2014 నుంచి మొన్నటి 2024 వరకు అప్పటి చీఫ్ సెక్రటరీలను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి హోమ్ సెక్రటరీలను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి డీజీపీలను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్లను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి ఎస్ఐబి చీఫ్లను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి మొత్తం టీంలను లైన్లో నిలబెట్టాలి. కేవలం ఒక సామాజిక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి? దాంట్లో నీ ఆంతర్యం ఏంది, ఔచిత్యం ఏంది? అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు ఈ రాష్ట్రంలో? నువ్వు ఒక కులాన్ని, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి పిచ్చి చర్యలు ఏంది? ఇవాళ మేము అనరాదా మరి? ఇవాళ మమ్మల్ని అనమంటే మేము కూడా అంటాం. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఎస్ఐబి చీఫ్ సుమతి రెడ్డి, నీ చుట్టాలు ఎస్పీ గ్రౌండ్స్లో రాఘవేందర్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, ఇంకో నీ చుట్టం ఎస్పీ రమేష్ రెడ్డి, నీ సిఎస్ఓ చక్రధర్ రెడ్డి. మరి ఈ టీం అంతా కలిసి ఏం చేస్తున్నది మాకు తెలియదా? ఎవరేం చేస్తున్నారు? మేము అట్లా నీలాగా మాట్లాడుతున్నామా? ప్రభుత్వంలో జరిగే పనులకు సంబంధించి ఒక కులానికి ఏం సంబంధం ఉంటుంది? ఈ రకమైనటువంటి చిల్లర ప్రచారాలు, చిల్లర ప్రయత్నాలు ఇవి మంచివి కావు. ముఖ్యమంత్రి యొక్క హోందాతనాన్ని, ఆ స్థాయిని తగ్గించేటటువంటి చర్యలు వీటన్నిటిని బంద్ చేసుకోమని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మళ్ళొక విషయం కూడా, ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం. నువ్వు ఒక ముఖ్యమంత్రి అనేది గుర్తుపెట్టుకో, నీ పదవి, నీ హోదాను ఒక ముఖ్యమంత్రివి. నువ్వేదో బజారు మనిషిలాగా ఎట్లా వాడితే అట్లా నువ్వు మాట్లాడితే ప్రజలు హర్షించరు. తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోతుంది బజార్లో. భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక హోదా ఉంటుంది. ఆ హోదాను తగ్గించకు. దేశంలో చాలా విషయాల్లో తెలంగాణ నెంబర్ 1. మంచిగా ప్రవర్తించే ముఖ్యమంత్రుల్లో కూడా నువ్వు మంచి స్థానంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప చిల్లరగా మాట్లాడి మా జగదీశ్వర్ రెడ్డి గారిని పట్టుకొని ఆయన హైట్ గురించి మాట్లాడుతూ, హరీష్ రావు గారిని గురించి పట్టుకొని ఇంకోటి మాట్లాడుతూ, కేటీఆర్ గారి గురించి పట్టుకొని ఇంకోటి మాట్లాడుతూ, కేసీఆర్ గారు 70 ఏళ్ళ వయసు, వారి వయసుకు గౌరవం ఇవ్వవు, వారి రాజకీయ నేపథ్యం 50 సంవత్సరాల అనుభవం దానికి గౌరవం ఇవ్వవు, వారి ఉద్యమ జీవితం దానికి గౌరవం ఇవ్వవు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు వారు పనిచేసినారు, కేంద్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా సుదీర్ఘమైనటువంటి
అనుభవం ఉన్నది అడ్మినిస్ట్రేషన్లో, దానికి గౌరవం ఇవ్వం. నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతావు. సరే ప్రతిపక్షంలో మాట్లాడినావు ఎన్నికలప్పుడు, అప్పుడు ఎప్పుడో నీకు 4 ఓట్లు కావాలి కాబట్టి బురద జల్లినావు, అడ్డగోలుగా మాట్లాడినావు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజల కర్మనా, నీ కుటుంబం నీ అదృష్టమా, ఇవాళ ముఖ్యమంత్రి అయినావు. హుందాగా మెదులు, హుందాగా మసులుకో. నువ్వు వాడుతున్నటువంటి భాష ఇవాళ కూడా తుక్కు కూడా సభ దగ్గరికి పోయి నువ్వు చెప్పుకోవాల్సిందేంది, మీ మీటింగ్ ఏర్పాట్ల గురించి చెప్పుకోవాలి. తుక్కు కూడా సభలో కూడా నువ్వు ఆ సభకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటూ కూడా నువ్వు తుప్పు పట్టిన మనిషి లెక్క అన్ని తుక్కులేని మాటలు మాట్లాడినావు. ప్రజలు అసహించుకుంటున్నారు నీ భాష. తిట్టరా? నాకు కిషోర్కి మాకేం పని ఉన్నది? మాకేమైనా దందాలు ఉన్నాయా, బిజినెస్లు ఉన్నాయా? దేనికంటే దానికి రెడీ. మేము చాలామంది బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడరా? 5 నిమిషాల ముచ్చట అన్ని యూట్యూబ్ ఛానళ్ళని పిలుస్తాం, ఇంటర్వ్యూలు ఇస్తాం, అన్ని టీవీలను పిలుస్తాం, ఇంటర్వ్యూలను ఇస్తాం. నీ ఇజ్జత్ తీసినట్టు, నీ బట్టలు ఇప్పినట్టు మొత్తం కడిగి పారేస్తాం. వ్యక్తిగతంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మాట్లాడతావు. ఏ పెద్ద విషయమా? నువ్వు ముఖ్యమంత్రి అని గౌరవం ఇస్తున్నావు, నీ ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇస్తున్నావు, ప్రభుత్వ అధినేత అని గౌరవం ఇస్తున్నావు. దాన్ని నిలబెట్టుకో, దాన్ని కాపాడుకో. ఏం చేస్తున్నావు నువ్వు? ఆనాడు ఏమన్నావు? పార్టీలో చేరితే రాళ్లతో కొట్టాలన్నావు. ఆనాడు ఇదే మా పొన్నాల లక్ష్మయ్య గారిని ఏమన్నావు? సావుదలకు పార్టీ ఎట్లా మారుతాడని అన్నావు. మరి ఇవాళ నువ్వు సావుదలకు వచ్చిన ఇద్దరిని ఎట్లా చేర్చుకున్నావు? ఒక ఆయన 85 ఇంకో ఆయన 70. వాళ్ళిద్దరిని ఎట్లా చేర్చుకున్నావు? మరి వాళ్ళని రాళ్లతో కొట్టుడా, నిన్ను రాళ్లతో కొట్టుడా? ఇవాళ మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి దానం నాగేందర్ గారిని, రంజిత్ రెడ్డి గారిని, వెంకటేష్ నేతని కానీ, జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిని కానీ, ఇట్లా చాలా మందిని ఇవాళ పదవులలో ఉన్న వాళ్ళను, మా పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళను నువ్వు నీ పార్టీలో చేర్చుకున్నావు. మరి దానికి నిన్ను రాళ్లతో కొట్టాలా, వాళ్ళని రాళ్లతో కొట్టాలా? సిగ్గుందా నీకేమన్నా? కనీసం నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మాట్లాడిన మాట మీద నువ్వన్నా నిలబడవా? నువ్వే అన్నావు కదా పార్టీ మారుడు గురించి. మరి ఇవాళ నువ్వు 64 సీట్లు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యేలను తీసుకునే అక్కర నీకేమొచ్చింది? ఇవాళ మా ఎమ్మెల్యేలను తీసుకొని ఎంపీలుగా పోటీ చేయించే కర్మ నీకేం పట్టింది? అంటే నీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేరా? నీ కాంగ్రెస్ పార్టీ ముఖాలు చెల్లవని అనుకుంటున్నావు, నువ్వు భావిస్తున్నావా? కాబట్టి రేవంత్ రెడ్డి మీరు ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను మంచిగా హితవలుపుతా ఉన్నా. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఢిల్లీకి నువ్వు సామంత రాజుగా మారిపోయి తెలంగాణ ప్రజల సంపదను అక్కడ కప్పం కట్టడానికి నువ్వు చక్కర్లు కొడుతున్నటువంటి తీరును డెఫినెట్గా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. గుర్తుపెట్టుకో, నీ కుప్పిగంతులు, కప్పగంతులు, శిఖరం లాంటి కేసీఆర్ గారి మీద నువ్వు మాట్లాడే మాటలు డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పాలన మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటుంటే నువ్వేమో కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద దృష్టి పెట్టి మా పార్టీని ఏదో దెబ్బతీయాలని అనుకుంటున్నావు. నీ లెక్క రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎందరో ఇటువంటి ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. ఆ కోవలో నువ్వు కూడా భంగపడతావు. డెఫినెట్గా నీకు భంగపాటు తప్పదని చెప్పి కూడా రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.